ఉద్ధవ్ ఠాక్రేనే పంపిస్తున్నాడా లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే మీద విరక్తితో వెళ్తున్నారు? వాస్తవంగా నరేంద్ర మోడీని పదే పదే శివసేనకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు కలుస్తున్నారు. అట్లాగే ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కలుస్తున్నారు. ఇది శరద్ పవార్కి సంబంధించి వాస్తవంగా మొన్నటిసారి వాళ్ళందరి అదృష్టం బాగుండి పార్లమెంట్ ఎన్నికల్లో ఘనమైనటువంటి సీట్లు సాధించడంతో ఇక తమకి తిరుగులేదు అనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. అధికారం లేకపోతే పరిస్థితి ఏంటన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అందులో ఎంపీలకు వచ్చేటప్పటికి పట్టించుకోరు. సాధారణంగానే ప్రాంతీయ పార్టీలో ఎంపీలకు విలువ తక్కువ, ఎమ్మెల్యేలకు విలువ ఎక్కువ. అట్లాంటి సందర్భంలో ఎంపీలకు గెలిచాం కాబట్టి ఇక రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక కొంత పనులు నడుస్తాయి అనుకున్నారు. తీరా చూస్తే అదేమి లేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అది కూడా 2/3 మెజార్టీతో గెలిచి పడేసింది కూటమి. ఈ సిచ్యుయేషన్లో ఉద్ధవ్ ఠాక్రే టీము ఇటు శరద్ పవార్ టీం అయితే మాత్రం పదే పదే మోడీని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రయత్నిస్తున్నాడు రావడానికి అన్నటువంటి చర్చ నడుస్తుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రేని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే షిండేని ఒకవేళ షిండే కనుక ఇప్పుడు విసిగిస్తున్నట్టే విసిగిస్తే అప్పుడు ఉద్ధవ్ ఠాక్రేని ఏమైనా దగ్గరికి తీస్తారని చూడాలి.